అందరికీ నమస్కారం. మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నేనేమో ఏజెంట్ని కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, ఎల్ఐసి ఏజెంట్ కాదు, ఏజెంట్ని కాదు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సంవత్సరం నుంచి చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ హైదరాబాద్కు హాస్పిటల్ రీత్యా రావడము, వాళ్ళందరూ లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, అప్పుల పాలు కావడము. ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు అయితే కొంతమంది చనిపోయారు డబ్బులు లేక. చిన్న ఇంజురీస్కే ఇబ్బంది చాలా పడతారు. డబ్బుల కోసం ఎవరెవరినో డబ్బులు అడుగుతారు, ఇవ్వరు, టైంకు రావు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి సరిపడ్డది, అది 10 లక్షలదో ఎంతదో మీకు నచ్చింది మీరు తీసుకున్నారనుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సురక్షితంగా తీసుకొని డిశ్చార్జ్ అయ్యే టైంలో వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు, తీసుకోండి. మీరు నెలల 30 రోజులు పనిచేస్తారు, 28 రోజులు పనిచేస్తారు, 25 రోజులు పనిచేస్తారు. ఫస్ట్ పనిచేసే 2 రోజులు 3 రోజుల డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్కి నెలకు 1000 రూపాయలు 1200 రూపాయలు అవుతుంది నాకు తెలిసి చిన్న కుటుంబానికి. మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఏజెంట్ కానీ ఎవరైనా సంప్రదించి మీరు ఖచ్చితంగా తీసుకోండి. దాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో నా మిత్రులను అడిగితే ఏమన్నారంటే, ఇన్సూరెన్స్ అంటే అరే ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, అవి చేస్తారు, వాడు కట్టడు, టైం కట్టే, ఇది ఏం హెల్త్ మన టర్మ్ మన మిగతా ఇన్సూరెన్స్ పాలసీలు కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నీ కుటుంబానికి ఉపయోగపడే పాలసీ. నువ్వు దగ్గరుండి, ఇప్పుడు పాతకాలం సిస్టమ్ అంతా మారిపోయింది. నువ్వు ఫోన్లోనే డైరెక్ట్ కంపెనీకి పాలసీ పే చేసుకోవచ్చు. ఏ హాస్పిటల్స్ నీకు ఏ విధంగా ఎలాంటి ట్రీట్మెంట్కి ఇస్తున్నారో చేసుకోవచ్చు. సో దానికి ఇబ్బంది ఏం లేదు. చాలా అవేర్నెస్ వచ్చింది, ప్రతి గ్రామాలలో కూడా రావాలి. ఎందుకంటే పేదవాళ్ళకు డబ్బులు ఉండకపోవచ్చు, లక్షలు ఒకేసారి తీసుకొని రావడానికి. కానీ ఒక 10,000 15,000 సంవత్సరానికి అవుతాయి అనుకుంటా. చిన్న పాలసీకి ఇంచుమించు 15,000 నుంచి 20,000 మధ్యలో అవుతుందని నేను అనుకుంటున్నా చిన్న పాలసీకి. అది సంవత్సరానికి అంటే మీకు నెలకు ఒక 1,300 1,500 రూపాయలు అవుతుంది. మీరు పని చేసే ప్రతి నెల 3-4 రోజులు దానికోసం పనిచేయండి. తర్వాత అది మీ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దాని విలువ మీకు చాలా రెట్టింపుగా తెలుస్తుంది. దయచేసి మీరు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు వదిలేయండి. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న పాలసీ తీసుకోండి. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా, నేనేమీ ఏజెంట్ని కాదు, నేను అబ్జర్వ్ చేసి చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. దయచేసి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక చిన్న పాలసీ తీసుకోండి. హెల్త్ పాలసీయే నేను అనేది. ఇంకా మిగతా పాలసీలు అది మీ ఇష్టము. హెల్త్ పాలసీ అయితే ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం ఇప్పుడున్న సమయంలో. ఏ హాస్పిటల్ కొని మీకు చిన్న వాటి నుంచి మొదలు పెడితే పెద్దవాటి వరకు విపరీతమైన బిల్లు వేస్తారు, అది తట్టుకోలేరు. దయచేసి గమనించండి మిత్రులారా. నేనేం మీకు ఏజెన్షిప్ ఉన్నా నా దగ్గర తీసుకోరని చెప్పడానికి కాదు. నేను ఏజెంట్స్ని కాదు, నేను ఏజెన్షిప్ చేయ. కాకపోతే ఎవరు మీకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరు తెలియకపోతే బ్యాంకు, HDFC బ్యాంక్ ఉంది, SBI బ్యాంక్ ఉంది, లేదంటే ఇంకా స్టార్ హెల్త్ లాంటి ఇట్లా ఉన్నాయి. ఎవరిదైనా తెలుసుకోండి, వెళ్ళి కట్టుకోండి. ఎందుకంటే అది మీరు ఇప్పుడు ఏర్పడదు దాని విషయము. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీకు తెలుస్తుంది దాని విలువ. మీరు కట్టేది చిన్న అమౌంటే, అది ఉపయోగపడదు, పెద్ద మొత్తంగా ఉపయోగపడుతుంది. దయచేసి మిత్రులారా, ఎవరు దీన్ని సింపుల్గా తీసుకోకండి ప్లీజ్.